సో ఈ ఎగ్జామ్ని ఎవరెవరు రాయొచ్చు అనుకున్నట్లయితే దీనికి ఒక ఏజ్ లిమిట్ అనేది ఏం లేదండి, ఎవరైనా రాసుకోవచ్చు. ఓకే, జనరల్గా మనం చూసినప్పుడు 17 నుంచి 19 ఏళ్ళ విద్యార్థులు, ఎందుకంటే యూజీకి పోయేది వీళ్ళే కాబట్టి ఈ ఎగ్జామ్ని వీళ్ళే ఎక్కువ మంది రాస్తారు. అంటే మీరు 11th క్లాస్లో ఉన్నప్పుడు మీరు రాయటం స్టార్ట్ చేస్తే 12th క్లాస్లో మనకి, ఎందుకంటే మనకు ఫారెన్ అడ్మిషన్స్ ఏదైనప్పుడు కూడా మనకి నవంబర్ డిసెంబర్ అనే మేజర్ మనకి ఇంటేక్లన్నీ కూడా అడ్మిషన్స్ అన్నీ క్లోజ్ అయిపోతుంటాయి. కాబట్టి మీరు ఇప్పుడు కానీ తీసుకున్నప్పుడు మనం ఇప్పుడు అక్టోబర్ నెలలో ఉన్నాం కాబట్టి ఈ మంత్లో అటెంప్ట్ చేయొచ్చు. దాదాపు 8వ తారీఖు 10వ తారీఖు డేట్ ఉన్నట్టుంది. తర్వాత మనం నెక్స్ట్ మంత్ కూడా ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత డిసెంబర్లో ఇది మేజర్. ఈ టైంలో కానీ మీరు రాసేసుకున్నట్లయితే మీకు యూనివర్సిటీ అడ్మిషన్స్ మంచి యూనివర్సిటీలో దొరికేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలనుకున్నట్లయితే మైశాట్ అనేటువంటి ఒక పోర్టల్ ఉంటుందండి. ఆ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్, మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, 8 సార్లు కండక్ట్ చేస్తారని చెప్పిస్తారు. ఏ నెలలో ఉంటుంది అనుకున్నప్పుడు మనకి 2026లో 25లో తీసుకున్నప్పుడు మనకి ఇప్పుడు అక్టోబర్లో 4వ తారీఖు అంటే రేపు అడ్మిషన్, ఇది టెస్ట్ డేట్ రేపు ఉంది, బట్ ఇది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డెడ్లైన్ అయితే అయిపోయింది. అక్టోబర్ 24వ తారీఖు లోపల కానీ రిజిస్ట్రేషన్ డెడ్లైన్ కానీ చేసుకున్నట్లయితే, ఈ మంత్ 24వ తారీఖు లోపల కానీ మీరు కానీ చేసుకున్నట్లయితే నవంబర్ 8కి మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు అందరూ కూడా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నట్లయితే నవంబర్ 8 రోజు మీరు ఎగ్జామ్ అనేది రాసుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నవంబర్ 27వ తారీఖు కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది. అప్పుడు కానీ రిజిస్ట్రేషన్ కానీ చేసుకున్నట్లయితే 27వ తారీఖు దాకా డెడ్లైన్ ఉంటుంది. దానికి డిసెంబర్ 6వ తారీఖు, ఈ రెండుకే ఎక్కువ మంది రాస్తారు. ఎందుకంటే మనకి డిసెంబరే మనకి డెడ్లైన్, యూనివర్సిటీ డెడ్లైన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఈ 2 డేట్స్లో కానీ రాసుకున్నట్లయితే అబ్రాడ్ పోయేటువంటి పిల్లలందరూ కూడా మనం అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. జోష్ ఇన్నోవేషన్స్ కానీ మీకు జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ కానీ మీకు ఈ అడ్మిషన్ ప్రాసెస్లో అన్ని రకాలుగా హెల్ప్ చేసి శాట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇది కానీ, అదేవిధంగా దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ కానీ, మంచి యూనివర్సిటీస్ అప్లై చేసుకోవడం కానీ, నాట్ ఓన్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. సో వీ డూ అడ్మిషన్స్ ఫర్ యూజీ ఇన్ యూరోపియన్ కంట్రీస్ యాజ్ వెల్ యాజ్ 3 మేజర్ కంట్రీస్ నౌ పీపుల్ ఆర్ మూవింగ్ ఆర్ సింగపూర్, దుబాయ్ అండ్ మలేషియా. సో మీ బడ్జెట్ని బట్టి ఈ 3 కంట్రీస్ని కూడా మనకు దగ్గరగా ఉంటాయని చెప్పేసి ఉద్దేశం, అంతే. ఈ దగ్గరగా ఉంటాయి, ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి. సింగపూర్ ఈజ్ ఏ వెల్ డెవలప్డ్ కంట్రీ. దుబాయ్ అనేది మీకు సేఫ్టీ, సెక్యూరిటీ కన్సర్న్తో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా బాగా పెరిగినాయి అనమాట.